5 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కరోనా టైంలోనే కావచ్చు, మీరు ఎంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ యోగా శిక్షణ అనేది ఆన్లైన్ ద్వారా ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. హైదరాబాద్ బిర్యానీ అన్నా కానీ, హైదరాబాద్లో ఉన్న ప్రజలన్నా కానీ నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఇక్కడికి వచ్చి నాకు హైదరాబాదే ఉద్యోగం ఇచ్చింది, ఎదగడానికి కావాల్సిన అవకాశం ఇచ్చింది. సో అటువంటి మన మాతృభూమిని మనం మర్చిపోకూడదు. సో మనం ఎప్పుడైతే మాతృభూమిని మర్చిపోతామో మన పతనం అక్కడే మొదలవుతుంది. జ్యోతిశ్వర్ రెడ్డి గారికి శివుడు అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా ఇష్టం. రాముడు అంటే మరింత ఇష్టం. రాముడి కోసం కూడా మీరు ఏదో ఒక దీక్ష అంటే ఒక 40 రోజులు దీక్ష చేశారని విన్నాను. తో రావణ నీతా యహ సీత యహ శత్రుకర్షణ ఏష పదమన్యష్టం చారణాచరితే బతి యస్యత్ పేతాని చత్వారి. మనది కాని దేశంలో మీరు అక్కడ ఉండడం జరిగింది. అలాంటి చోట కూడా మిమ్మల్ని మళ్ళీ అంటే మీరే కావాలని అక్కడ ప్రజలు కోరుకోవడం, మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే వాళ్ళని ఎంత మీరు మెప్పిస్తే, నేను దానికోసం దాదాపు 9 నెలలు నా డబ్బులు వెచ్చించి సో ఈ కరోనా టైంలో నేను ఏం చేశానంటే నా సొంత డబ్బులతోనే దాదాపు $3,500 అవుతుంది సంథింగ్. సో RVT200 అని సర్టిఫికేషన్ చేశాను. దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్దామని అక్రాస్ ద గ్లోబ్ సో ఉచిత యోగా స్టార్ట్ చేశాను ఆన్లైన్లో. లైక్ దాదాపు 6 కంట్రీస్ పైన జనాలు ఆన్లైన్లో నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి గారితో కూడా మీరు చాలా సన్నిహితంగా కనిపిస్తూ ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అంటే మీకు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే మీకు ఆయనతో ఏమైనా పరిచయాలు ఉన్నాయంటే? ఇక్కడ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ జరిగినప్పుడు తనని కలవడం జరిగింది. దాని తర్వాత సింగపూర్లో వచ్చినప్పుడు దాదాపు 2 సార్లు కలవడం జరిగింది. ఆయన చేస్తున్న కార్యక్రమాలకు కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అప్పుడు చాలామంది పేర్లు వినడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ఆప్షన్ అనుకున్నాం, కానీ ఓన్లీ ఆప్షన్ అయ్యారు అప్పుడు కాంగ్రెస్కి. అంటే జ్యోతిశ్వర్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఒక పొలిటీషియన్గా మేము చూడబోతున్నాము. పొలిటీషియన్గా నాకు అది మన చేతిలో ఉండదు. సో నాకు ఇష్టం అంటే సోషల్ సర్వీస్ చేయడం ఇష్టం. సో అది ఏ మార్గంలో వస్తుందో లెట్ us see. సో ప్రతి ఇంటరాక్షన్ మనకు మానిటరీ బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనం చేస్తున్న సర్వీస్ రిటర్న్లో మనకు ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశించకూడదు. ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే నీ సర్వీస్ని చేసుకుంటూ వెళ్తావో ఎప్పుడో ఒక రోజు నీ ఫలితం వస్తుంది. అదే నేను ఇచ్చే సజెషన్. ఆంధ్రలో పుట్టి తెలంగాణలో చదువుకుని తెలంగాణలో పెరిగి తెలంగాణలో మొట్టమొదటి ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం సింగపూర్లో 18 సంవత్సరాలుగా ఒక సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసినటువంటి కురిచేటి జ్యోతిశ్వర్ రెడ్డి గారు ఈరోజు మన బీఫీ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. అసలు ఎవరి కురిచేటి జ్యోతిశ్వర్ రెడ్డి అనుకుంటున్నారా? మానవ సేవే మాధవ సేవ అంటూ ఆ సేవా కార్యక్రమాన్ని నమ్ముతూ ఎంతో మందికి సేవ చేస్తున్నటువంటి ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. అలాగే ప్రపంచ తెలుగు సమాఖ్య సభలో మనకు 2 రాష్ట్రాల నుంచినటువంటి ముఖ్యమంత్రులు అతిథులుగా వస్తే వాళ్ళతో పాటు తాను కూడా ఒక ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వ్యక్తి మన కురిచోటి జ్యోతిశ్వర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవటం. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో సింపుల్గా అసలు నాకేమీ సంబంధం లేదన్నట్టుగా కనిపిస్తున్నారు మీరు. ఈరోజు మిమ్మల్ని ముఖ్యంగా పిలవడానికి గల కారణం కూడా అదే. ఎందుకంటే 5 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కరోనా టైంలోనే కావచ్చు, మీరు ఎంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ యోగా శిక్షణ అనేది ఆన్లైన్ ద్వారా ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవన్నీ మా దృష్టికి రావడం వల్లనే ఈరోజు మా బీఫీ స్టూడియోకి మీరు రావడం జరిగింది. చెప్పండి, అసలు జ్యోతిశ్వర్ రెడ్డి గారు ఎవరు ఏంటి అంటే మా బీఫీ న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతిశ్వర్ రెడ్డి. మా స్వస్థలం చిత్తూరు జిల్లా. నేను పుట్టింది పెరిగింది మదనపల్లి. మదనపల్లి చాలా హిస్టారికల్ ప్లస్ మన ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు యాక్చువల్గా. సో చాలా మంచి క్లైమేట్ అవ్వడం వల్ల సో మేము అక్కడ స్థిరపడడం జరిగింది. సో నా 10th వరకు మదనపల్లిలోనే చదవడం జరిగింది.
అంటే మీరు ఇక్కడ తెలంగాణలో చదువుకోవడం జరిగిందన్నారు. ఎప్పటి నుంచి తెలంగాణలో చదువుకున్నారు? ఏ క్లాస్? తెలంగాణలో ఇంజనీరింగ్ తెలంగాణలో చదవడం జరిగింది. ఓకే. అసలు తెలంగాణ రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం యాక్చువల్గా. సో హైదరాబాద్ బిర్యానీ అన్నా కానీ, హైదరాబాద్లో ఉన్న ప్రజలన్నా కానీ నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఇక్కడికి వచ్చి చదువుకోవడం చేయడం జరిగింది. అలాగే నా మొదటి ఉద్యోగం మన తెలుగువారైన రామలింగరాజు గారు వచ్చి నెలకొల్పిన సత్యంలో నా మొదటి ఉద్యోగం చేయడం జరిగింది. ఆ తర్వాత ఏడీపీ అనే కంపెనీలో హైదరాబాద్లో ఉద్యోగం చేయడం జరిగింది. సో ఇండియాలో ఉంటే నేను హైదరాబాద్లోనే జాబ్ చేయాలి, వేరే నగరానికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ నాకు ఏమాత్రం లేకుండా ఉన్నింది. సో అలా హైదరాబాద్ తర్వాత నేను సింగపూర్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఒక సాఫ్ట్వేర్ రంగంలో మీరు సింగపూర్లో ఉంటున్నారు. ఇక్కడ మీకు ఎలాంటి ఆస్తులు లేకపోయినా మీకు ప్రత్యేకంగా ఇండియా అంటే చాలా ఇష్టం. అందులో మరి ముఖ్యంగా మన తెలంగాణలో హైదరాబాద్ అంటే ఇంకా ఇష్టం. తరచుగా మీరు వస్తూ వెళ్తూ ఉంటారు, కానీ హోటల్లో ఉంటారు, కానీ ఇక్కడంతా చూసుకుని వెళ్తూ ఉంటారు. ఎందుకు అంత ఇష్టం మీకు హైదరాబాద్ అంటే? హైదరాబాద్ ఎందుకంటే మన మాతృభాష, మన కన్న తల్లిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నాకు హైదరాబాదే ఉద్యోగం ఇచ్చింది, ఎదగడానికి కావాల్సిన అవకాశం ఇచ్చింది. సో అటువంటి మన మాతృభూమిని మనం మర్చిపోకూడదు. సో మనం ఎప్పుడైతే మాతృభూమిని మర్చిపోతామో మన పతనం అక్కడే మొదలవుతుంది. సో దాన్ని నమ్మిన నేను ఎప్పటికీ మన తెలుగు భాషలో అయితేనేమి, మన తెలుగు భూమికి అయితేనేమి సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదే రీతిలో నేను అప్పుడప్పుడు వచ్చి హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. తెలుగువారు సింగపూర్కి వచ్చినా కానీ వారిని కలవడం జరుగుతుంది. సో నేను ఇప్పటికీ మన ఇంట్లో నేను ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతాను. మనకు సాఫ్ట్వేర్లో జాబ్ చేసినా కానీ వాళ్ళు తెలుగువారు అయితే వాళ్ళతో తెలుగులోనే మాట్లాడతారు. అంటే అంత ఇష్టము, మన మాతృభూమి అంటే అంత ప్రేమ ఉంది. మీరు చెప్పారు నాతో ఒక మాట, నేను హైదరాబాద్ రావడానికి గల కారణం ఏంటి అంటే నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, అందుకోసమే నేను చిత్తూరు నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను, ఇక్కడ చదువుకున్నాను, ఇక్కడ చాలా కాలం నేను ఉన్నానని చెప్తున్నారు. ప్రస్తుతం మీరు చూసుకుంటే కంప్లీట్ గా మీరు అసలు నాన్ వెజ్ అనేది అసలు తినరని నేను విన్నాను. అసలు నాన్ వెజ్ ముట్టినటువంటి జ్యోతిశ్వర్ రెడ్డి మరి బిర్యానీ అని అంత ఇష్టమైనటువంటి బిర్యానీని ఎలా వదులుకున్నారు? అదే అండి, మనము ఒక మానవ సేవే మాధవ సేవ అన్నట్లు మీరు స్టార్టింగ్లో చెప్పినట్లు ఆ సేవలో వెళ్తున్న నాకు ఎన్నెన్నో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. సో నా జీవితంలో ఎప్పుడు నేను నాన్ వెజ్ మానేస్తానని పొరపాటున కించిత్ కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. అటువంటిది నేను మానేయడం జరిగింది. అది కేవలం నేను అనుకున్న ఏమిటంటే రాముని సేవా కార్యక్రమాలు ప్లస్ దైవభక్తి వల్ల అలా చేయడం ఈజీ అయింది. జ్యోతిశ్వర్ రెడ్డి గారికి శివుడు అంటే చాలా ఇష్టం, అవును, వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా ఇష్టం, రాముడు అంటే మరింత ఇష్టం. రాముడు కోసం కూడా మీరు ఏదో ఒక దీక్ష అంటే ఒక 40 రోజులు దీక్ష చేశారని విన్నానండి. ఆ దీక్ష గురించి చెప్తారా? సో మనకు ఏంటంటే ఇండోనేషియాలో రామాయణ హరినాథ్ రెడ్డి అన్న ప్రవచనాలు చెప్తున్నారు. అది సింగపూర్ తెలుగు సమాజం సౌజన్యంతో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా రామాయణ నవగ్రహ అనుగ్రహ దీక్ష అనే కార్యక్రమాన్ని 40 రోజుల పాటు చేపట్టాను. ఆ అనుగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఆ సందర్భంలో నాకు తెలియకుండానే నేను నాన్ వెజ్ మానేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నాన్ వెజ్ ముట్టింది లేదు. దాదాపు 5 సంవత్సరాలు అయిందండి. దాదాపు 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల నుంచి కంప్లీట్ గా నాన్ వెజ్ బంద్ చేసేసాను. అందులో భాగంగా నవగ్రహ అనుగ్రహ దీక్ష అనే శ్లోకం ఉంటుంది. అది నాకు తెలియకుండా ఆటోమేటిక్గా నా నోటికి వచ్చేసింది. అదే ఇప్పుడు నేను అడుగుదాం అనుకుంటున్నాను, దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ శ్లోకాలు ఇవన్నీ చాలా చక్కగా పాడతారు, అన్నీ వస్తాయి వాళ్ళకి. మీరు కంప్లీట్గా నాన్ వెజ్ బంద్ పెట్టేసి కంప్లీట్గా దైవభక్తులకు మీరు వెళ్ళిపోయారంటే మీకు శ్లోకాలు అవన్నీ వచ్చే ఉంటాయి. మరి మీకు వచ్చినటువంటి శ్లోకాలు ఏమైతే ఉన్నాయో అవి మా ప్రేక్షకుల కోసం ఒకసారి మీరు పాడతారా? తతో రావణ నీతాయః సీతాయః శత్రుకర్షణః ఏష పదమన్యష్టం చారణాచరితే పతి యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ రుతిదృష్టిమతీతాక్షం సా కర్మసు నాసిరతి. అనిర్వేదః శ్రేయో మూలం అనిర్వేదః పరం సుఖం అనిర్వేదో ఈ సతతం సర్వార్థేషు ప్రవర్తకః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ప్రియాణ సంభవే దుఃఖం అప్రియధికం భయం తాభ్యాం హే విజంతే నమశేష మహాత్మనాం రామః కమలపత్రాక్షః సర్వభూత మనోహరః
రూపదాక్షిణ్య సంపన్న ప్రసుతో జనికాత్మజై జైత్యతి బలో రామో లక్ష్మణస్థ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత దాసోహం కోసలేన్యస్త రామస్య కృష్ణకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నియంత మారుతాత్మజ యది అస్తి పతి శుశ్రూష యది అస్తి చరితం తపః యది చా అస్తి ఏకపత్నిత్వం సీతోభవ అనుమత నివృత్త వనవాసం చాత్వాయ సార్థమరిందమం అభిషిక్తం అయోధ్యం క్షిప్తం రక్షసిరాగం జై శ్రీరామ్. వామ్మో, ఏదో ఒక చిన్న శ్లోకం చెప్తారేమో అనుకుంటే మొత్తం ఒక పుస్తకం మొత్తం చదివినట్టున్నారు కదా. అదండి, ఎలా మీకు ఈ శ్లోకం రెగ్యులర్ గా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్న 40 రోజులు ఇది నా నోటికి ఎప్పుడు వచ్చినా కూడా తెలియదు. సో ఆటోమేటిక్గా ఒకరోజు నేను ఇట్లా సింగపూర్లో ట్రైన్లో వెళ్తూ ఉంటే నేను ఆటోమేటిక్గా చెప్పడం స్టార్ట్ చేస్తాను. అది ఆటోమేటిక్గా కంప్లీట్గా చెప్పగలిగాను. ఆ రోజు నాకే సర్ప్రైజ్ అయింది యాక్చువల్గా. అసలు మీరే షాక్ అయ్యారు. నాకు నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే మనము చిన్నది ఏదైనా నేర్చుకుని వెరిఫై చేసుకోవాలన్నా కానీ ఒక 4 సార్లు రాసుకుంటాం, అది చదువుకుంటాం, మళ్ళీ అది వెరిఫై చేసుకుంటాం. ఇలా నాకు ఏం జరగలేదు, ఆటోమేటిక్గా నా నోటికి వచ్చేసింది అది. అంటే మీరు విన్నారా దాన్ని? నేను చదువుతూ ఉండేవాడిని రోజు. ఓకే, చదువుతుంటే అదంతా మీ మైండ్ లో మీకు తెలియకుండా వచ్చేసింది. ఆటోమేటిక్గా ఏదైనా ఒక చిన్న శ్లోకం అయితే దీని అర్థం ఏంటంటే అని అడిగేదాన్ని చెప్పమని. అది చూస్తే చాంతాడంత ఉంది మనకి. నేను ఎట్లా మిమ్మల్ని అడగాలి, మీరు ఎంత సమయం పడుతుందో అంటే దాని షార్ట్ కట్ లో దాని మీనింగ్ చెప్పగలుగుతారా? అదే మనకి నవగ్రహాలు 9 ఉంటాయి కదా, దానికి సంబంధించిన మనకు 9 శ్లోకాలు ఉంటుంది. ఇది ఏంటంటే వేకోజామున మన సూర్యోదయం ముందు మనం స్నానం చేసుకుని రాముని పట్టాభిషేకం పట్ట ముందు ఈ నా శ్లోకాలను మనం 9 సార్లు చదవాలన్నమాట. ఇది ప్రాసెస్. 40 రోజులు చేసిన తర్వాత రామునికి మనము పూజ చేసి దాన్ని ఎండ్ చేయాల్సి వస్తుంది 40 డేస్ ప్రోగ్రామ్ని. అంటే మీ గురించి నేను తెలుసుకున్న విషయాల్లో 2016, 2017లో మీరు ఒక కమిటీ మెంబర్గా తెలుగు సమాజానికి కమిటీ మెంబర్గా ఉన్నారు. ఇదే కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మిమ్మల్ని 2017లో వైస్ ప్రెసిడెంట్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఎంచుకున్నారు. అలాగే ఓట్ల ద్వారా మీరు గెలవడం జరిగింది. మళ్ళీ 2023లో కూడా మళ్ళీ ఓట్ల ద్వారా మిమ్మల్ని ప్రజలు అంతే ఇష్టంగా మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మన దేశంలో ఉన్నారు, మన చుట్టాలు, మన బంధువులు, మనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు, ఏదైనా ఒక ఎలక్షన్స్లో దేంట్లో అన్నా మనం పార్టిసిపేట్ చేస్తే మనల్ని ఎంకరేజ్ చేస్తారు. మనది కాని దేశంలో మీరు అక్కడ ఉండడం జరిగింది. అలాంటి చోట కూడా మిమ్మల్ని మళ్ళీ అంటే మీరే కావాలని అక్కడ ప్రజలు కోరుకోవడం, మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే వాళ్ళని ఎంత మీరు మెప్పిస్తే మళ్ళీ మిమ్మల్ని ఎంచుకుంటున్నారంటే అది చిన్న విషయం కాదండి. ఇతర దేశాల్లో ఉండి మన తెలుగు ప్రజలందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటున్నారంటే అది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మీ భార్య కూడా సేమ్ మీలాగనేనంట, తను కూడా అలాంటిది. ఆమె లేడీస్ ఓట్లలో అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే అత్యధిక ఓట్లు ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఓట్లు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా తనకే రావడం జరిగింది. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే నేను మీ ఫ్యామిలీ గురించి నేను ప్రజెంట్ అడగట్లేదండి. ఈ తెలుగు సమాజంలో అక్కడ సింగపూర్ ప్రజలతో మీరు ఎలా మమేకమయ్యారు, ఎలా ఎంత జర్నీ మీరు 2016 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా మీరు అక్కడ ప్రజలతో ఎంత మమేకమై ఉంటే మిమ్మల్ని మళ్ళీ ఎంచుకుంటారు వాళ్ళు, ఒకసారి అది క్లియర్ అండ్ క్లారిటీగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో నేను 2013లో యోగా స్టార్ట్ చేయడం జరిగింది. అది నా లైఫ్ని మార్చిందండి యాక్చువల్గా. సో దానికన్నా ముందు ఏంటంటే సింగపూర్లో సాటర్డే సండే వస్తే నాకు వేరే వ్యామోహాలు లేకపోవడం వల్ల సో క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడిని. సో క్రికెట్ ఆడితే ఏమయ్యేదంటే నాకు లాస్ట్లో ఒక 2-3 బాల్లో బ్యాటింగ్ రావడము, బౌలింగ్ రావడం అలా వస్తూ ఉంది. దానికి నేను ఒక 3 to 4 hours స్పెండ్ చేయాల్సి వచ్చేది. సో దీనివల్ల నాకు సంపూర్ణంగా నేను ఆ 4 గంటల సమయాన్ని నేను గడుపుతున్నాను, వినియోగించుకుంటున్నాను అని నాకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు. అందుకని నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ హైదరాబాద్లో రామకృష్ణ మిషన్లో యోగా కానీ ఇంగ్లీష్ కానీ అటెండ్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్గా ఉండేది. అది ఇక్కడ నాకు యోగా నాకు ఇంటర్మీడియట్లో నాకు యోగా గురించి ఇంట్రొడక్షన్ వచ్చినా కానీ నేను పూర్తిగా నేర్చుకోవడం జరగలేదు ఇండియాలో. సో అటువంటిది 2013 January 5th న్యూ ఇయర్ రెజల్యూషన్ నాకు ఆ ఇయర్ యోగా నేర్చుకోవాలి సంథింగ్ అని. సో ఆ సందర్భంగా ఏంటంటే అక్కడ రామకృష్ణ మిషన్లో ఉచిత యోగా చెప్తారు సింగపూర్లో. అక్కడ మా ఫౌండర్ అటుల్జీ గారు తను ఎన్నో సేవా కార్యక్రమాలు యోగా ద్వారా దాదాపు 25 సంవత్సరాల పైన చేసి సింగపూర్ గవర్నమెంట్ తరఫున అనేక సత్కారాలు అందుకున్నారు అటుల్జీ గారికి. ఈ సందర్భంగా అటుల్జీ గారికి కూడా నా ప్రణామాలు. సో January 5న నాకు ఉచిత యోగా ఎక్కడైతే అటుల్జీ గారు నేర్పిస్తున్నారో అక్కడ నాకు సీట్ దొరకడం జరిగింది, నాకు మా వైఫ్కి. సో అది నా లైఫ్కి టర్నింగ్ పాయింట్. సో అక్కడి నుంచి ఏంటంటే నేను వెళ్ళే మార్గం కంప్లీట్గా చేంజ్ అయింది.
సో శనివారం ఆదివారం వస్తే పూర్తిగా యోగాకి నేను టైం స్పెండ్ చేసేవాడిని. ఓకే. సో అలా టైం స్పెండ్ చేస్తూ 2013-14 యోగా చేశాను. 2015లో నేను 108 యోగా సన్ సెల్యూట్ అని ఉంటుంది, 108 సూర్య నమస్కారం అటెంప్ట్ చేయడం వల్ల నాకు తీవ్రమైన భుజం నొప్పి, నెక్ పెయిన్ చాలా వచ్చింది, తీవ్రంగా వచ్చింది. నేను ఉచితంగా సేవ చేయాలనుకుంటే నేను దానికోసం దాదాపు 9 నెలలు నా డబ్బులు వెచ్చించి ఆ నొప్పిని నేను నయం చేసుకోగలిగాను. సో హోమియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నాను. సో వాళ్ళు హర్బ్స్తో సమ్ ట్రీట్మెంట్ చేస్తారన్నమాట. దాదాపు 6 to 9 months ఇలా నెక్ పైకి ఎత్తేదానికి అవ్వదు. సింపుల్గా మెడిటేషన్ చేద్దామని కళ్ళు మూసుకొని కూర్చుంటే నరాలు ఉంటాయి కదా, నర్వ్స్, అవి జువ్వని వెళ్ళేది అనమాట త్రూ అవుట్ ద బాడీ. సో అలాంటిది దాని నుంచి బయటపడి నికమ్ యోగా కుటీర్లో వాలంటీర్ యోగా ఇన్స్ట్రక్టర్గా నేను గుర్తింపు పొందగలిగాను. సో అక్కడ గుర్తింపు పొందాలంటే ఉచిత యోగా ఇన్స్ట్రక్టర్గా దాదాపు 2 to 3 years జర్నీ చేయాలి మనం. సో 2 basic కోర్సెస్ అటెండ్ అవ్వాలి, ఒక ఇంటర్మీడియట్ అటెండ్ అవ్వాలి, తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, దాని తర్వాత ఒక గురువుకి మనల్ని అటాచ్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనల్ని ఒక యోగా ఇన్స్ట్రక్టర్గా గుర్తించడం జరుగుతుంది. అది 2015-16 వరకు జరిగింది. దాని తర్వాత ఏంటంటే సింగపూర్లో యోగా చెప్పాలనుకుంటే కమ్యూనిటీ సెంటర్స్ ఉంటుంది. సో వాళ్ళు నన్ను సర్టిఫికేట్ అడిగేవాళ్ళు. సో ఈ కరోనా టైంలో నేను ఏం చేశానంటే నా సొంత డబ్బులతోనే దాదాపు $3,500 అవుతుంది సంథింగ్. సో RVT200 అని సర్టిఫికేషన్ చేశాను, రిజిస్టర్డ్ యోగా టీచర్. ఇది మన యుఎస్లో ఉండే అసోసియేషన్ రికగ్నైజ్ చేసింది అక్రాస్ ద గ్లోబ్. సో ఆ సందర్భంగా నాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది. దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్దామని అక్రాస్ ద గ్లోబ్ సో ఉచిత యోగా స్టార్ట్ చేశాను ఆన్లైన్లో. లైక్ దాదాపు 6 countries పైన జనాలు ఆన్లైన్లో నా కోసం వెయిట్ చేసేవాళ్ళు యోగా క్లాసెస్ కోసం. మీరు స్విట్జర్లాండ్ కానీ ఇండియా కావచ్చు, అలాగే దోహా ఖత్తర్, జర్మనీ, ఇలా ఎన్ని రకాల దేశాల్లో కూడా మీరు కరోనా టైంలో ఆన్లైన్లో అంతా ఫ్రీగా చెప్పడం నిజమేనండి? అవునండి. సో దాదాపు 6 countries పైన నేను ఉచిత యోగా దాదాపు 2.5 సంవత్సరం పాటు చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను 2016-15 వరకు నేను యోగా చేస్తున్న సర్వీసెస్ ద్వారా సో 2016లో అప్పుడున్న కమిటీని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది. వారు నన్ను సింగపూర్ తెలుగు సమాజంలో కార్యవర్గ సభ్యులుగా తీసుకున్నారు 2016-17. తర్వాత 2017లో మన కోటిరెడ్డి గారి నాయకత్వంలో జరిగిన ఎన్నికలలో మా కార్యవర్గం మొత్తం గెలవడం జరిగింది. దాంట్లో నేను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేశాను. మా వైఫ్ అప్పుడు కమిటీ మెంబర్గా పోటీ చేసింది 2017లో. తర్వాత 2023లో మన బొమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ నేను వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది. ప్లస్ మా వైఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పోటీ చేయడం జరిగింది. ఇలా నా తెలుగు సమాజం యొక్క జర్నీ కంటిన్యూ అవుతుంది. అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు కదా మీరు, ఒక సాఫ్ట్వేర్గా ఉన్న వాళ్ళ ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుందని అసలు మేము అనుకుంటుంటే కూడా అనిపిస్తుంది. మీకు ఎలా ఇలాంటి ఆలోచన కలిగింది? ఇప్పుడు మీరంటే యోగా నేర్చుకున్నారు, ఇంట్రెస్ట్ ఉంది, మీకు నేర్చుకున్నారు, కానీ ఇది మళ్ళీ మీరు 10 మందికి నేర్పించాలి అంటే అక్కడ మీరు ఉచితంగా ఎప్పుడైతే నేర్చుకున్నారో అప్పుడే మీకు అనిపించిందా నేను ఎందుకు వేరే వాళ్ళకి నేను ఉచితంగా చెప్పకూడదు అనే ఆలోచనతోని? అలాగే కరోనా టైంలో మీరు నేర్పించడం వల్ల వాళ్ళు యోగా నేర్చుకోవడం వల్ల కూడా చాలామంది ఆ కరోనా నుంచి కూడా వాళ్ళు చాలా సేఫ్ అయ్యారని కూడా విన్నాము. అవునండి, అవును, కరెక్ట్. అది ఎలా అనిపిస్తుంది మీకు? అది యాక్చువల్గా ఏంటంటే నేను చేసుకున్న పుణ్యం అనుకుంటాను. అదే కాకుండా ఏంటంటే ప్రతి ఒక ఆలోచనలో కానీ ప్రతి ఒక్క సంభాషణలో కానీ మనకి ఏదో వస్తుందని ఆశించే రకం కాదు నేను. సో అదే విధంగా ఏంటంటే ఉచిత యోగా అనేది నేను మన అటుల్జీ గారి ద్వారా నేర్చుకున్నాను. అప్పుడు కూడా మీరు అన్నట్టు నేను అనుకున్నాను నేను కూడా ఉచితంగా యోగా చెప్పాలి అని. సో అదే నా మోటివేషన్, ఇన్స్పిరేషన్ టు టీచ్ యోగా ఫర్ ఫ్రీ ఫర్ ద పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. దట్ వాస్ మై ఇన్స్పిరేషన్ ఆల్సో ఫ్రమ్ అటుల్జీ. ప్రజెంట్ జే యోగా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను కూడా మీరు నడిపిస్తున్నారు. సో ఏంటంటే యోగా సర్వీస్ చేయడానికి మనకు అఫీషియల్గా ఉండాలని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సింగపూర్లో. జే యోగా ప్రైవేట్ లిమిటెడ్ అని రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా ముందు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను. అంటే మీరు అక్కడ ఆ టైంలో కరోనా టైంలోనే మనం చేసామని కాకుండా దాన్ని కంటిన్యూటీగా మీ వర్క్ మీరు చేసుకుంటూ కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. మా కరోనా టైం తర్వాత కూడా ఇది కంటిన్యూ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నాను. అంటే ఇంత బిజీ టైంలో ఒక సాఫ్ట్వేర్ రంగంలో మీరు ఉన్నటువంటి మీకు ఇంత బిజీ టైంలో ఇవన్నీ చేయడానికి ఎలా సాధ్యమవుతుంది మీకు? అంటే మీకు ఫ్రీ టైం అసలు ఎప్పుడు దొరుకుతుంది?
సో బేసిక్ ఏంటంటే నాకు ఫ్రీగా ఉండడం అనేది నాకు ఇష్టం ఉండండి యాక్చువల్గా. సో ఎంత పని ఉంటే అంత ఇష్టపడతాను యాక్చువల్గా. సో 5 రోజులు ఆఫీస్కి పూర్తిగా డెడికేటెడ్గా చేసుకుంటూ, సో శనివారం ఆదివారం ఏంటంటే నాకు ఇంకా వేరే వ్యామోహాలు ఏం లేవు. ఇట్లా వేరే యాక్టివిటీస్ కానీ ఏం లేవు. నాకు యోగా ఉండేది, ఇప్పుడు తెలుగు సమాజంకి ఆ టైంని కేటాయిస్తున్నాను. ప్లస్ నాకు మా వైఫ్ కూడా తెలుగు సమాజం కార్యవర్గంలో ఉంది కాబట్టి తను కూడా అర్థం చేసుకుంటుంది, తను కూడా ఈ భాగంలో పాలు పంచుకుంటుంది కాబట్టి ఆ జర్నీ నాకు కొంచెం ఈజీ అనమాట. ప్లస్ పేరెంట్స్ నుంచి కూడా నాకు మోటివేషన్ ఉంది. పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే, మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయడం సాధ్యమవుతుంది. అవునండి. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిపోయినా కూడా మాతృభూమి మీద మీకు ఉన్నటువంటి ప్రేమతోటి మీరు ఇక్కడికి రావటం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఓన్లీ వీటి వరకే కాకుండా మరెన్నో సేవా కార్యక్రమాలు చేశారని మేము తెలుసుకున్నాం. ఒకసారి మా వీఫై న్యూస్ ప్రేక్షకులకు మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో నా వ్యక్తిగతంగా జేయోగా ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అంతేకాకుండా సింగపూర్ తెలుగు సమాజం తరపున ఒక కమిటీ మెంబర్గా కానీ ఒక కార్యవర్గ సభ్యుడిగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో కరోనా టైంలో సూర్యారావు అనే అబ్బాయి చనిపోయారు యాక్చువల్గా. చనిపోయినప్పుడు కమిటీ నుంచి నేను వెళ్ళి అంత్యక్రియలు చేయడం జరిగింది. తర్వాత చిన్న పిల్లలు ఇద్దరు, సో వాళ్ళు ఇండియాలో ఉంటారన్నమాట. సో వాళ్ళ వైఫ్ రాలేని పరిస్థితి సింగపూర్కి. అప్పుడు నేను ఆన్లైన్లో లైవ్ కాల్ అరేంజ్ చేసి అంత్యక్రియలను కూడా వాళ్ళ ఫ్యామిలీకి చూపించడం జరిగింది. అంతేకాకుండా ఆ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం తరపున మనము డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇద్దరు పిల్లలకి 2.5 lakh ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, మరియు వాళ్ళ వైఫ్కి వాళ్ళ అమ్మకి 1.5 lakh క్యాష్ ఇవ్వడం జరిగింది. సో తెలుగు సమాజం తరపున అప్పటి వరకు వచ్చిన డొనేషన్స్లో అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనమాట. సో ఆ చేసిన సర్వీసు నాకు చాలా మంచి మోటివేషన్ ఇవ్వడము, ప్లస్ రికగ్నిషన్ ఇవ్వడము, చాలామంది అప్రిషియేట్ చేయడము నాకు అప్పుడు రియల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట. సో అది అటువంటి సర్వీసెస్ చేసినప్పుడు మనకి రికగ్నిషన్ వచ్చినప్పుడు, మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనం ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి మనం ముందుకెళ్తాం. అంటే మీకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మీరు చేసే సేవా కార్యక్రమాలు గుర్తించడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో పాటు మీరు కూడా వన్ ఆఫ్ ది గెస్ట్గా వాళ్ళతో పాటు రావటం, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు నేను చేసినటువంటి సేవ ఏదైతే ఉందో అది వృధాగా పోలేదు అని అనిపించిన సందర్భాలు ఉన్నాయా? అనిపించిన సందర్భాలు ఉన్నాయండి యాక్చువల్గా. సో ఎప్పుడైనా మనం వచ్చి కలిసినప్పుడు, అంటే మన గెస్టులని కలిసినప్పుడు తెలుగు సమాజం తరపున మనము అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది మనం చేసిన కార్యక్రమాల గురించి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కూడా మీరు చాలా సన్నిహితంగా కనిపిస్తూ ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అంటే మీకు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే మీకు ఆయనతో ఏమైనా పరిచయాలు ఉన్నాయంటారా? నేను న్యూస్లో ఫాలో అయ్యామని, అంత వ్యక్తిగత పరిచయం ఏం లేదండి. తర్వాత ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మనము ఇక్కడ వరల్డ్ తెలుగు ఫెడరేషన్లో జరిగినప్పుడు తనని కలవడం జరిగింది. దాని తర్వాత సింగపూర్లో వచ్చినప్పుడు దాదాపు 2 సార్లు కలవడం జరిగింది. ఆయన చేస్తున్న కార్యక్రమాలకు కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో తెలంగాణ మరియు ఆంధ్ర ఇంకా మున్ముందు మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అంటే మిమ్మల్ని పర్సనల్గా అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై మీ అభిప్రాయం అడిగితే మీరు ఏం చెప్తారు? అతను లీడింగ్ బై ఎగ్జాంపుల్. అంటే రాజకీయాల్లో చెప్పాలనుకుంటే ఎందరినో జయించి తను సేమ్ అవ్వగలిగారు. అది వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ చెప్పచ్చు. సో ఎనీవన్ కెన్ బికమ్ ఇఫ్ దే రియలీ వర్క్ హార్డ్. ఊహించారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతారని? అప్పుడు చాలామంది పేర్లు వినడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ఆప్షన్ అనుకున్నాం, కానీ ఓన్లీ ఆప్షన్ అయ్యారు అప్పుడు కాంగ్రెస్కి. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి మీరు. ఇప్పుడు తెలంగాణ అంటే ప్రాణం, హైదరాబాద్ అంటే మరింత ఇష్టం మీకు. అలాంటిది ఇక్కడ ముఖ్యమంత్రి గురించి అడిగితే చాలా చక్కగా చెప్పారు. మీరు అక్కడ మనిషి కూడా కాబట్టి. అలాగే అక్కడ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు వరల్డ్ తెలుగు ఫెడరేషన్లో నేను తన స్పీచ్ని పర్సనల్గా చూడడం జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు ఎటువంటి తడబాటు లేకుండా చాలా అద్భుతంగా ప్రసంగించడం నన్ను చాలా ఆకట్టుకునిందండి. అంటే ఇంత వయసులో కూడా తను అంత మంచి స్పీచ్ ఇవ్వడం చాలా ఆకట్టుకునింది. సో ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ తెలుగు పీపుల్ అలాంగ్ విత్ అదర్ చీఫ్ మినిస్టర్స్ లైక్ వైఎస్ఆర్ అండ్ జగన్ అండ్ ఆల్ అదర్ పీపుల్. సో దే ఆర్ లీడింగ్ అస్. వీ హ్యావ్ టు డూ వాట్ వీ కెన్ డూ. అంటే ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కాదు. సో మెనీ టైమ్స్ ఆయన అన్నీ చూసి ఉన్నారు, అన్నీ తెలుసు తనకి. ఒక రకంగా చెప్పాలంటే 2 రాజ్యాలను కూడా ఆయన
ఒంటి చేతితోనే నడిపించారని మనం చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి గురించి అడిగితే జ్యోతిష రెడ్డి గారు మీ పర్సనల్గా ఏం చెప్తారు? అతను చెప్పాలంటే మా ఊరండి. సో ఫ్రమ్ చిత్తూరు. అవును. సో ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్. సో దిర్ ఇస్ నథింగ్ హీ కెన్ ప్రూవ్. సో తను చేయాల్సిన ఆల్రెడీ చేసేసారు, ప్రపంచానికి చాటుకున్నారు. నౌ ఈస్ గోయింగ్ అహెడ్ విత్ 2047 విజన్. ఓకే. సో వీ ఆల్ లెట్ us hope it will become true and we'll get the results of 2047 vision. అంటే పొలిటికల్ వ్యక్తులతోటి మీకు పరిచయాలు ఉన్నాయి, చాలా మందిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు, చాలా మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. అంటే జ్యోతిష రెడ్డి గారికి భవిష్యత్తులో ఒక పొలిటీషియన్గా మేము చూడబోతున్నాము. పొలిటీషియన్గా నాకు అది మన చేతిలో ఉండదు. సో మీకైతే అసలు ఇష్టం ఉందా? నాకు ఇష్టం అంటే సోషల్ సర్వీస్ చేయడం ఇష్టం. సో అది ఏ మార్గంలో వస్తుందో లెట్ us see. ఇప్పుడు ఆ సర్వీసులన్నీ చేస్తున్నారు కాబట్టి ఈరోజు నీ సీట్లో కూర్చున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ రాజకీయ పరంగా చూసుకుంటే పొలిటీషియన్స్తో రెగ్యులర్గా మీరు కనిపిస్తూనే ఉంటారు, మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాం మేము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాను, అంటే భవిష్యత్తులో మేము కూడా మిమ్మల్ని ఒక పొలిటీషియన్గా చూడబోతున్నామా అని. అది ఇప్పటికైతే నో ఆన్సర్ అండి. సో దానికి ఓన్లీ ఫ్యూచర్ విల్ గివ్ ద ఆన్సర్. మనసులో అయితే ఉంది కదా? మనసులో కూడా ఏం లేదండి. మనసులో లేదు, మనసులో ఉండాలండి. మనసులో ఉంటేనే ఏదైనా సాధిస్తాం. అలాగే ఇప్పుడు మీ ఇద్దరు ఇష్టాలు అయిష్టాలు ఒకేలా కనిపిస్తున్నాయి. మీ భార్య విషయంలో మీ విషయంలో చూస్తే కనుక మీరు ఏదైతే ఇష్టపడుతూ ఉంటారో దాన్నే తాను కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఈక్వల్గా సేమ్ ఇంట్రెస్ట్, సేమ్ ఇష్టాలు కనిపిస్తున్నాయి మీ ఇద్దరిలో. మీది ఏమైనా లవ్ మ్యారేజ్ అనుకోవచ్చు? లవ్ మ్యారేజ్ అయితే కాదు, కానీ లవ్ మ్యారేజ్ లాంటిదండి. సో యాక్చువల్గా ఏంటంటే నేను యూఎస్కి వెళ్ళినప్పుడు సో అమెరికాలో సెటిల్ అవ్వడం నాకు ఇష్టం. ఓకే. అప్పుడు మా ఫ్రెండ్ అక్కడ నా ప్రొఫైల్ పెట్టమని చెప్పాడు అక్కడ వెబ్ పోర్టల్లో. అలా పెడితే మా వైఫ్ వాళ్ళ బాబాయ్ అక్కడ వచ్చి నన్ను కలవడం జరిగింది. ఓకే. ఆ పరిచయం నేను హైదరాబాద్కి రిటర్న్ వచ్చిన తర్వాత తను కూడా సేమ్ ఆఫీసు, ఐ మీన్ నియర్ బై ఆఫీస్ అనమాట. నేను ఏడీపీలో వర్క్ చేస్తే తను బ్రాడ్రీజ్లో వర్క్ చేసేది సేమ్ లేన్లో. అప్పుడు ఫ్యామిలీ వారు చెప్పిన సందర్భంగా మేము కలవడం జరిగింది. దాని తర్వాత ఫర్దర్ స్టెప్స్ జరిగాయి, మ్యారేజ్. ఓకే అండి. ఓకే. ఓకే. తనకంటూ యాక్చువల్గా నేను ఏమైతే చెప్తానో అది ఆల్మోస్ట్ తను ఫాలో అవుతుంది. ఇప్పుడు ఈవెన్ తెలుగు సమాజంలో కూడా నేను ఉన్నాను కాబట్టి తను కూడా మీరు వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ తను కమిటీ మెంబర్, తను ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. ఓకే అండి. ఓకే. ఓకే. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ అంటే మా ఫాదర్ పేరు సామిరెడ్డి, ఓకే. రిటైర్డ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ అండి. ఓకే. తను పుట్టింది సొంతూరు యాదమరి మండలం దగ్గర నడింపల్లి అనే గ్రామం. అక్కడి నుంచి తను దీపం వెలుగుతో చదువుకున్నారని వింటాం కదా, అలా చదువుకుని మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఒక గుమస్తా కాడి నుంచి ఎంఆర్ఓగా అయ్యి ఎంఆర్ఓగా రిటైర్డ్ అయ్యారు యాక్చువల్గా. సో కానీ మా ఫాదర్ ఎక్స్పెక్ట్ చేసింది సబ్ కలెక్టర్ కానీ అలా అవుతారని అనుకున్నారు. కానీ అది అప్పట్లో నాకు తెలిసి 58 years అనుకుంటా రిటైర్మెంట్. ఆ సందర్భంగా ఓన్లీ ఎంఆర్ఓతో ఎండ్ అవ్వాల్సి వచ్చింది. తనకి నేను ఐఏఎస్ అవ్వాలని ఇంట్రెస్ట్ యాక్చువల్గా. నేను కానీ మా తమ్ముడు కానీ ఫ్యామిలీలో ఎవరైనా కానీ నాకు సాఫ్ట్వేర్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో నేను అట్లా సాఫ్ట్వేర్ మార్గంలో నడుస్తున్నాను. మా అమ్మ వచ్చి జమునా హౌస్ వైఫ్ యాక్చువల్గా. నాకు 2 పిల్లలండి. నేను పుట్టింది పెరిగింది మదనపల్లి. 10వ తరగతి వరకు మదనపల్లి చదువుకున్నాను. ఇంటర్మీడియట్ వచ్చి గుంటూరు విజ్ఞాన్ వల్లముళ్ళు చదువుకున్నాను. సో అక్కడ చెప్పండి నా లైఫ్కి టర్నింగ్ పాయింట్. అక్కడ మన లావు రత్తయ్య కానీ నేను మీట్ అవ్వడం జరిగింది. ఆయన ఈ లెడ్ బై ఎగ్జాంపుల్ అనమాట. తన ఓట్స్ కానీ తన టాక్స్, తను ఇచ్చే డైరెక్షన్స్ నన్ను మోటివేట్ చేస్తాయి. యాక్చువల్గా నేనైతే కాలేజెస్ పెడదాము అలా అనుకున్నాను యాక్చువల్గా ఆ పర్టికులర్ టైంలో. సో ఫర్దర్గా నేను ఇంజనీరింగ్ చేయడం జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా జాబ్ రావడం వల్ల నేను సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు వెళ్తున్నాను. చేసినటువంటి అన్ని కార్యక్రమాలు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. అంటే భవిష్యత్తు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు? సో నేను ఫ్యూచర్ ప్లాన్స్ ముందు సింగపూర్ తెలుగు సమాజం తరపున, అంటే నేను జస్ట్ కార్యవర్గ సభ్యుడిని. మా తెలుగు సమాజం 2017లో కోటిరెడ్డి గారి నాయకత్వంలో చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసి మేము తెలుగువారి మన్ననలు పొందడం జరిగింది. అదే స్ఫూర్తితో 2023 నుంచి మా బొమ్మారెడ్డి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఏంటంటే నేను చేసిన కొన్ని కార్యక్రమాలలో అంటే నేను తెలుగు సమాజం చేపట్టి ప్రతి కార్యక్రమానికి నా వంతు సహాయం చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమాన్ని ఎవరు లీడ్ చేసినా కానీ నా వంతు సహాయం ప్రతి కార్యక్రమానికి ఉంటుంది. అందులో భాగంగానే మనము కోవిడ్ టైంలో
ఏ అసోసియేషన్ చేయలేదు. సో సింగపూర్ తెలుగు సమాజము చార్టర్డ్ ఫ్లైట్ అరేంజ్ చేసింది. అప్పుడు చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే యుఎస్ నుంచి చాలామంది ఇండియాకి వెళ్తున్నారు, బయట కంట్రీస్ నుంచి వెళ్తున్నాక సింగపూర్ నుంచి వెళ్ళలేకపోయేవాళ్ళు. అలాంటప్పుడు మేము సింగపూర్ తెలుగు సమాజం తరపున కోటిరెడ్డి గారి నాయకత్వంలో మేము అరేంజ్ చేసిన చార్టర్ ఫ్లైట్ చాలామందికి ఉపయోగపడింది. అప్పుడు అనిపించి నాకు అటువంటి కార్యక్రమాలు చేస్తేనే మన జీవిత సాఫల్యం జరుగుతుంది. అది నాకు వన్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్ ఆల్సో. తర్వాత 2019లో మేము తిరుమల నుంచి విగ్రహాలు తీసుకువచ్చి సింగపూర్లోనే తెలుగువారు చేశారా అని గర్వించే విధంగా మేము శ్రీవారి కళ్యాణం చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా 2023లో సుమా గారు ఫస్ట్ టైం సింగపూర్లో తను వచ్చి యాంకరింగ్ చేసి ఎంతో మన్ననలు పొందారు. ఆ కార్యక్రమాన్ని మా బొమ్మారెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని నేను లీడ్ చేయడం జరిగింది. అదే మా కార్యవర్గ సపోర్ట్ ఆ ప్రోగ్రామ్ని బొమ్మారెడ్డి గారి యొక్క ఎంకరేజ్మెంట్ ఆ కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది. 2023లో దసరా కల్చరల్ నైట్ సుమా గారు వచ్చారు. అంతేకాకుండా మిమిక్రీ ఆర్టిస్టులు, మళ్ళీ మెజిషియన్స్, అట్లా అనేక మంది వచ్చారు. దాదాపు 1500 మంది పైన అటెండ్ అయ్యారు. కార్యక్రమము చాలా అద్భుతంగా జరిగింది ఆ కార్యక్రమం అండి. అది కూడా నాకు వన్ ఆఫ్ ద సాటిస్ఫైయింగ్ ఈవెంట్. ఓకే ఓకే. ప్రతిదీ లైఫ్లో చూసుకుంటే కనుక అంతా నిజంగా నేను చెప్పిన విధంగా మానవ సేవ మాధవ సేవ అని దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, మరెంతో మందికి మీ ద్వారా మంచి జరగాలని మరొకసారి మా వీఫై న్యూస్ మనసారా కోరుకుంటుందండి. నేను ఇంతే కాకుండా వ్యక్తిగతంగా నేను టోపోయా టోస్ట్ మాస్టర్స్ క్లబ్ అని ఉండండి. అదేంటంటే ప్రపంచంలోనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంప్రూవింగ్ పబ్లిక్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అనమాట. దానికి నేను ఎక్స్ ప్రెసిడెంట్, పాస్ట్ ప్రెసిడెంట్. దాని తర్వాత కూడా మన తెలుగు అబ్బాయిని నరేష్ అని తనని ఎంకరేజ్ చేయడం జరిగింది. తను ప్రెసిడెంట్గా టోస్ట్ మాస్టర్స్ క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నాను అనమాట. సో నేను అదే విధంగా సోషల్లో పర్సనల్ లైఫ్ని ప్లస్ ప్రొఫెషనల్ లైఫ్ని సర్వీసెస్ని సో ఇట్లా మేనేజ్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నానంటే దీనికి నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. సో మా వైఫ్ దీంట్లో చాలా కీలక భూమి పోషిస్తుంది. తను అప్పుడప్పుడు ఇబ్బంది అయినా ఒక్కొక్కసారి వద్దన్నా తర్వాత ఓకే అనుకుని మేము ముందుకు వెళ్తున్నాము. ఫైనల్గా చెప్పండి మా వీఫై న్యూస్ ప్రేక్షకులకు, అంటే మీరు ఎంతో మంచి మనసుతోటి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కానీ, యోగా విషయంలోనే కానీ ఎన్నో కార్యక్రమాలు అసలు మీకు ఎలా సాధ్యమవుతుంది అని కూడా నేను అడుగుతున్నాను. అంటే మీరు మీలా ఆలోచించేటటువంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్ మీరు ఇవ్వబోతున్నారు మా ఛానల్ తరఫు నుంచి? సజెషన్ అంటే నేనేంటంటే మా ఫాదర్ అనేవాళ్ళండి, నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. అది వన్ ఆఫ్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. అలా ఎవరు ఇంటరాక్ట్ అయినా నాతో ఎవరిని ఒప్పించను. ఒక్కొక్కసారి నాకు ఇబ్బంది అయినా ఒక గ్రూప్ మీటింగ్లో కానీ ఏదైనా డెసిషన్స్లో కానీ నాకు ఇబ్బంది అయినా కానీ ఐ విల్ స్టే ఫర్ సమ్ టైమ్ వితౌట్ ఎనీ ఎమోషన్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సోషల్ సర్వీస్లో చేసేటప్పుడు మనం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. సో ఈ సందర్భంలో ఒకరు పై చేయవచ్చు, ఒకరు డౌన్ హ్యాండ్ అవ్వచ్చు. ఇది కానీ ఇంపార్టెంట్. యాజ్ ఎ టీమ్ హౌ వీఆర్ గోయింగ్ అనేది ఇంపార్టెంట్. యాజ్ ఎ టీమ్ హౌ వీఆర్ కంట్రిబ్యూటింగ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఆలోచన ఉంటే మీరు ఏ సర్వీస్లోనే ఈజీగా చేయగలుగుతాడు. ప్రతి ఇంటరాక్షన్లోనూ మనం పై చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, మనకు అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, మన టీం మంచిగా ముందుకెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి. సో ప్రతి ఇంటరాక్షన్ మనకు మానిటరీ బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనం చేస్తున్న సర్వీస్ రిటర్న్లో మనకి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశించకూడదు. ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే నీ సర్వీస్ని చేసుకుంటూ వెళ్తావో ఎప్పుడో ఒక రోజు నీ ఫలితం వస్తుంది. అదే నేను ఇచ్చే సజెషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కరోనా టైంలోనే కావచ్చు, మీరు ఎంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ యోగా శిక్షణ అనేది ఆన్లైన్ ద్వారా ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. హైదరాబాద్ బిర్యానీ అన్నా కానీ, హైదరాబాద్లో ఉన్న ప్రజలన్నా కానీ నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఇక్కడికి వచ్చి నాకు హైదరాబాదే ఉద్యోగం ఇచ్చింది, ఎదగడానికి కావాల్సిన అవకాశం ఇచ్చింది. సో అటువంటి మన మాతృభూమిని మనం మర్చిపోకూడదు. సో మనం ఎప్పుడైతే మాతృభూమిని మర్చిపోతామో మన పతనం అక్కడే మొదలవుతుంది. జ్యోతిష రెడ్డి గారికి శివుడు అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా ఇష్టం.
రాముడు అంటే మరింత ఇష్టం. రాముడి కోసం కూడా మీరు ఏదో ఒక దీక్ష అంటే ఒక 40 రోజులు దీక్ష చేశారని విన్నాను. తో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పదమన్యష్టం చారుణ చరితే పతి యస్యత్ పేతాని చత్వారి. మనది కాని దేశంలో మీరు అక్కడ ఉండడం జరిగింది. అలాంటి చోట కూడా మిమ్మల్ని మళ్ళీ అంటే మీరే కావాలని అక్కడ ప్రజలు కోరుకోవడం, మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే వాళ్ళని ఎంత మీరు మెప్పిస్తే. నేను దానికోసం దాదాపు 9 నెలలు నా డబ్బులు వెచ్చించి సో ఈ కరోనా టైంలో నేను ఏం చేస్తానంటే నా సొంత డబ్బులతోనే దాదాపు $3,500 అవుతుంది సంథింగ్. సో 680-200 అని సర్టిఫికేషన్ చేశాను. దీన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్దామని అక్రాస్ ద గ్లోబ్ సో ఉచిత యోగా స్టార్ట్ చేశాను ఆన్లైన్లో. లైక్ దాదాపు 6 కంట్రీస్ పైన జనాలు ఆన్లైన్లో నా కోసం వెయిట్ చేసేవాళ్ళు. రేవంత్ రెడ్డి గారితో కూడా మీరు చాలా సన్నిహితంగా కనిపిస్తూ ఉంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అంటే మీకు ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే మీకు ఆయనతో ఏమైనా పరిచయాలు ఉన్నాయంటే? ఇక్కడ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ జరిగినప్పుడు తనని కలవడం జరిగింది. దాని తర్వాత సింగపూర్లో వచ్చినప్పుడు దాదాపు 2 సార్లు కలవడం జరిగింది. ఆయన చేస్తున్న కార్యక్రమాలకు కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అప్పుడు చాలామంది పేర్లు వినడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ఆప్షన్ అనుకున్నాం, కానీ ఓన్లీ ఆప్షన్ అయ్యారు అప్పుడు కాంగ్రెస్కి. అంటే జ్యోతిష్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఒక పొలిటీషియన్గా మేము చూడబోతున్నాము. పొలిటీషియన్గా నాకు అది మన చేతిలో ఉండదు. సో నాకు ఇష్టం అంటే సోషల్ సర్వీస్ చేయడం ఇష్టం. సో అది ఏ మార్గంలో వస్తుందో లెట్ us see. సో ప్రతి ఇంటరాక్షన్ మనకు మానిటరీ బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మనం చేస్తున్న సర్వీస్ రిటర్న్లో మనకి ఎన్నో బెనిఫిట్స్ ఇస్తుంది. ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశించకూడదు. ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే నీ సర్వీస్ని చేసుకుంటూ వెళ్తావో ఎప్పుడో ఒక రోజు నీ ఫలితం వస్తుంది. అదే నేను ఇచ్చే సజెషన్.